నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు గారిని భారతదేశానికి చెందిన లూలు గ్రూప్ చైర్మన్ అయితే కలవడం జరిగింది. వివరాల్లోకి వెళితే లూలు గ్రూప్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసఫ్ అలీ కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారిని బయాన్ ప్యాలెస్ లో మర్యాదకు పూర్వకంగా కలిశారు. జూన్ 30న జరిగిన ఈ సమావేశంలో లూలు గ్రూప్ ప్రతినిధి బృందం కూడా పాల్గొంది. ఈ సందర్భంగా సంక్షోభ సమయాల్లో కువైట్లో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి లూలు గ్రూప్ చేపట్టిన వివిధ కార్యక్రమాలను కువైట్ రాజుకు యూసఫ్ అలీ గారు వివరించారు. కువైట్ దేశంలో అవసరమైన ఆహార సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు లూలు సంస్థ తీసుకున్న చర్యలను వివరించినట్లు తెలిపారు. అలాగే లూలు గ్రూప్ కువైట్ ఆహార భద్రతకు అందిస్తూ ఉన్న సేవలు నిబద్ధతను కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు అభినందించినట్లు వెల్లడించారు. కువైట్ దేశ ప్రజలకు అవసరమైన ఆహార సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంలో లూలు గ్రూప్ చేసిన కృషిని కువైట్ రాజు గారు ప్రశంసించారు. ఈ సమావేశానికి అవకాశం కల్పించిన కువైట్ రాజు గారికి యూసఫ్ అలీ గారు కృతజ్ఞతలు తెలిపారు. కువైట్ అభివృద్ధి, ఆహార భద్రతా రంగాల్లో ప్రభుత్వం కలిసి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని చెప్పి ఆయన పేర్కొన్నారన్నమాట. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధ సమయంలో మనం చూసుకుంటే భారతదేశం నుంచి ప్రత్యేక విమానాలలో కువైట్ ఎయిర్వేస్కు సంబంధించిన ఎయిర్ కార్గో విమానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మాంసం, తాజా పండ్లు, కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, బియ్యం కావచ్చు, అలాగే ఏవైతే ఇతర వస్తువులు ఉన్నాయో భారతదేశం నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు కువైట్ దేశానికి తీసుకువచ్చినట్లయితే యూసఫ్ అలీ గారు తెలిపారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ గారు కలవడం అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం భారతదేశం నుంచి పండ్లు, కూరగాయలు, అలాగే కువైట్ ఆహార భద్రతకు భారతదేశం అండగా నిలుస్తుందని చెప్పి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.